జై. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ మెహర్ మీరు బాబా, మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ హోల్డ్ లో ఉంచారు. ప్రసాదించిన ప్రవచన దయచేసి లైన్ లో సారమును ఉండండి. The person you are గ్రహించవలసిన speaking with has రీతిలో put your call గ్రహించి on hold. సదవగాహన Please stay on the చేసుకుని line. వాటిని आप మా जिस व्यक्ति से बात జీవనములలో कर रहे हैं ఆపాదించుకుని उसने आपके कॉल को होल्ड నిజాయితీ पर रखा है. తోడను कृपया लाइन पर बने నిర్మల रहें. ప్రేమతోడను వాటిని ఆచరించులాగా కందరుకును ఆశీర్వదించు. అట్టి ఆచరణీయతే జీవన శైలిలో జీవించినట్ల మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమకారం ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరం సురనర ప్రియం సకలలోకారాధ్యం సకలలోకారాధ్యం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా की जय. ప్రీతమ మెహర్ ప్రభు సహజీవనం అనే ఈ అద్భుతమైన వేదికని మనకి కానుక చేసి ఆ కానుక ద్వారా ఆయన యొక్క మహోన్నతమైన జీవిత చరిత్ర అలాగే ప్రవచనాలు ఈ జీవిత చరిత్రలో కూడా ప్రవచనాల విషయాలే ఉంటాయి మరి, కానీ ఈ విధంగా మనం తెలుసుకోవడం వల్ల ప్రవచనాలు కేవలం ఆ ప్రవచనాల పుస్తకం చదువుకోవడం వల్ల ప్రవచనాల మీద కొంచెం అవగాహన, ఆయన దయ ఉంటే కొంచెం ఆచరణలో పెట్టగలిగే పరిస్థితి రాగలిగితే మన యొక్క జీవితాలు ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం పురోగతి క్రమంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. అందుకు బాబా మనకి అవకాశం ఇచ్చాడు. మనకే కాదు, మనతో పాటు చాలా మందికి ఈ అవకాశం ఇచ్చాడు. అందువల్ల ఆ మౌనావతారునికి, ఆ యుగావతారునికి, ఆ సర్వోన్నతానుడికి మీ తరపున, ఈ పనిముట్టు తరపున, ప్రపంచంలో ఉన్న భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు చేసుకుంటూ ఇందులో భాగంగా మనం చెప్పుకునే ప్రవచనాలు ప్రేమ పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత నిజమైన శిశురకం పూర్తి చేసుకున్నాం. మంచి చెడు పూర్తి చేసుకున్నాం. ఈరోజు అంటే పూర్తి చేసుకోవడం అంటే చదువుకొని వివరించుకున్నాం.
అంతేగాని మనకు వచ్చిందని కాదు. చదువుకొని వివరించుకునే పరిస్థితి కలిగింది మనకి. ఇప్పుడు మనం భగవంతుడు వ్యక్తి అనే ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని బాబా చెప్పింది. మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోతున్నాం. ప్రవచనాలు చాలా ఉన్నతమైనవి, అంచేత శ్రద్ధగా వినండి, డిస్టర్బ్ అవ్వకండి. ఏ విధమైనటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త తీసుకోండి. ఇది నా ప్రార్థన. భగవంతుడు వ్యక్తి. ఇందులో మొట్టమొదటిగా బాబా ప్రస్తావిస్తున్న విషయం ఏమిటంటే భగవంతుడే ఏకైక సత్యం. భగవంతుడే ఏకైక సత్యం. భగవంతుడు అనంతుడు. చాలాసార్లు మనందరం ఈ మాట వినడం జరిగింది, కానీ అది మన అనుభవంలోకి రాలేదు. ఏది అనుభవంలోకి రాలేదు. పోనీ అవగాహనలోకి వచ్చాయంటే అవగాహనకు కూడా రావాల్సిన విధంగా రాలేదు. అందుచేత మనం ఈ ప్రవచనాలని చదువుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ భగవంతుడు మానవ రూపంలో మన ముందుకొచ్చి హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ అవేకెన్ అని చెప్పి మనలో ప్రేమని నింపడానికి వచ్చాడు. అంచేత ఆయన చెప్పిన ప్రవచనాలు ప్రత్యేకంగా మనం తీసుకొని వాటి లోతులు కూడా తెలుసుకొని తద్వారా అవగాహన పెంచుకొని ఆయనకి దగ్గర కావాలి. అది కాన్సెప్ట్. అంచేత భగవంతుడు అనంతుడు అంటే అంతము లేనివాడు, ఆది అంతము లేనివాడవు, నీవు ఆది అంతము లేనివాడవు అంటున్నాం కదా. అంచేత భగవంతుడు అనంతుడు. ఆయన మంచి చెడులకు, తప్పులకు, పాప పుణ్యాలకు, జనన మరణాలకు, సుఖ దుఃఖాలకు అతీతుడు. ఇక్కడ 1 మంచి చెడులు, 2 తప్పు ఒప్పులు, 3 పాపం పుణ్యాలు, 4 జననం మరణాలు, 5 సుఖ దుఃఖాలకు అతీతుడు అన్నారు. ఇంచేత ఉన్నది ఆయన ఒక్కడే అయితే అవన్నీ ఎక్కడున్నాయి? ఉండవు కదా. సాహితీపరంగా కూడా అర్థం సరిపోతుంది. ఏకైకుడే అయినప్పుడు ఒక్కడే ఉంటాడు అక్కడ. మరి రెండు అనేవాడు రెండో వాడు ఉండడు. కాబట్టి ఆ విధంగా కూడా అది ఒక విధంగా చెప్పాలంటే ఏకైక సత్యం. అందుచేత మంచి చెడులకు, తప్పులకు, పాప పుణ్యాలకు, జనన మరణాలకు, సుఖ దుఃఖాలకు భగవంతుడు అతీతుడు. అలాంటి ద్వంద్వ విషయాలు భగవంతుడికి చెందవు. ఎప్పుడైతే మంచి చెడులు, తప్పులు ఒప్పులు, పాపాలు పుణ్యాలు, జననాలు మరణాలు, సుఖాలు దుఃఖాలు ఇవన్నిటికీ అతీతుడనే మాట మనం విన్నాము. ఆ మౌనావతారిని, ఆ మౌన వాక్కు ఏదైతే ఉన్నదో మరి అవి ద్వంద్వాలు, పరస్పర విరుద్ధాలు. అవి భగవంతుడికి చెందవు అనేసాడు ఆయన. మరి మనం వాడి గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఉండదు, ఉండనే ఉండదు. అయితే ఎవరైనా నీకు మంచి చెడులు అంటున్నారు కదండి, మంచి చెడులు అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, మన దగ్గర జవాబు ఉండాలి కదా. అందుచేత మనం ఈ చెప్పుకున్నటువంటి ఈ ప్రవచనాల్లో నిజమైన శిష్యరికం తరువాత మనం ఏం చెప్పుకున్నాము? ఈ మంచి చెడే చెప్పుకున్నాము. ఏది మంచి ఏది చెడు అని మనకి తెలియాలని ఆ సబ్జెక్ట్ని తీసుకున్నాం. అందుచేత మంచి చెడులకు, తప్పులు ఒప్పులు, పాపాలు పుణ్యాలు, జననాలు మరణాలు, సుఖాలు దుఃఖాలు వీటన్నిటికీ అతీతుడు. అవి ద్వంద్వ విషయాలు కాబట్టి భగవంతుడికి చెందవు.
ఇప్పుడు ఏ సాధువో ఏ గురువో మీకు తగిలి చూడవాయ్ నువ్వు నన్ను పట్టుకుంటే నీకు మరి చెడుని దూరం చేసేస్తాను, తప్పులు దూరం చేస్తాను, పాపాలు దూరం చేస్తాను, సుఖాలు ఉన్నట్టు చేస్తాను, చివరికి నువ్వు జన్మమరణాలకు అతీతంగా ఉన్నట్టు చేస్తాను అని అన్నాడు అనుకోండి. స్వామి పాపం మీరు ఎంతో ప్రేమతో అన్నారు, అవి ద్వంద్వాలు కదా, వాటన్నిటికీ భగవంతుడి అతిథులు కదా, మీరు ఎలాగండి చేస్తామంటున్నారు అని అన్నాం అనుకోండి. మరి మన దగ్గరికి రాడు, మన దగ్గరికి మరి రాడు. ద్వంద్వాలు మీరు ఎలా చేస్తారు అని అన్నాం అనుకోండి, మరి వాడు రాడు. అలాగ అడక్కే గురువులు ఎక్కువైపోయారు ఇండియాలో. అడగాలి, తెలుసుకొని అడగాలి. బాబా అందుకే మనకి బోధించడానికి రాలేదు అంటూనే సమస్తం బోధించాడు ఆయన. బోధన అంటే ఎలాగా? మౌనంలో చేశాడు, మాటలతో కాదు. అందుచేత ఈ విషయాలు భగవంతునికి చెందవు, అతనికి సంబంధించినవి కావు. భగవంతుణ్ణి ఒక ప్రత్యేక ఉనికిగా భావిస్తే, ఇక్కడ అస్తిత్వంగా అన్నారు, నేను మీకు అర్థం అవ్వాలని ఉనికి అంటున్నాను. భగవంతుణ్ణి ఒక ప్రత్యేక ఉనికిగా భావిస్తే ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వివిధ అస్తిత్వాల నడుమ ఆయన అస్తిత్వమే అవుతాడు. శాశ్వత అస్తిత్వం ఉన్నవాడు ఆయన, అంటే శాశ్వత ఉనికి ఉన్నవాడు. అంచేత భగవంతుణ్ణి మనం ప్రత్యేక అస్తిత్వంగా భావిస్తే అప్పుడు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వివిధ అస్తిత్వాల నడుమ ఆయన అస్తిత్వం అయిపోతాడు, అస్తిత్వమే తాను అవుతాడు. మంచి అనేది చెడు అనే దానికి ప్రతిరూపమైనట్లే భగవంతుడు అనేవాడు భగవంతుడు కాడు అని దానికి ప్రతిరూపం అవుతాడు. చాలా ఈ ప్రవచనాల డిస్కషన్స్ చాలా గొప్పవి. మనం వాటి ఎందుకు అనురక్తి తెచ్చుకోవాలా. ఈ రెండు చరిత్ర ప్రవచనాలు చాలా గొప్పవి, వాటి మీద మనం అనురక్తి పెంచుకోవాలి. అంచేత భగవంతుడు అనేవాడు భగవంతుడు కాడు అనుదానికి ప్రతిరూపం అవుతాడు. అలాగే పరిమితత్వం అపరిమితత్వం పరిమితత్వానికి వ్యతిరేకమైన పదంగా చూపబడుతుంది. మీరు అనంతత్వం పరిమితత్వం అనే వాటి గురించి మాట్లాడినప్పుడు వాటిని రెండు వేర్వేరు విషయాలుగా సూచిస్తున్నారు. మీరు అంటే మనల్ని అంటున్నారు బాబా, అనంతత్వం పరిమితత్వం అనే వాటి గురించి మాట్లాడినప్పుడు వాటిని రెండు వేర్వేరు విషయాలుగా సూచిస్తున్నారు. అలా చేయడంలోనే అనంతత్వం ద్వంద్వాలలోని రెండవ అంశంగా తయారైంది. బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. అక్కడ రెండు ప్రధానమైనటువంటి స్టేజెస్ మనకు కనిపిస్తున్నాయి. అనంత లేమి అంటే అనంత శూన్యం, అనంత సర్వం. ఆ రెండు ఒకటే కానీ రెండు కావు. అలాగే పరిమితత్వం అనంతత్వం పరిమితత్వం అనే వాటి గురించి మాట్లాడినప్పుడు వాటిని రెండు వేర్వేరు విషయాలుగా సూచిస్తున్నామట మనం. కానీ ఈ చదివిన వాడు ఎవరు కూడా సూచించాడు. అనంతత్వం అంటే పరిమితత్వం లేకుండా అనంతత్వానికి ఎక్కడ ఉనికి వచ్చింది, అనంతత్వం లేకుండా పరిమితత్వానికి ఎక్కడ ఉనికి వస్తుంది. కనుక ఆ రెండు కూడా అవి వేర్వేరు విషయాలు కావు, ఒకదానిలో ఒకటి ఉన్నాయి. అనంత శూన్యము అన్నాం అనుకోండి, అనంత శూన్యము అని ఉంటే అది ఎప్పుడైతే అంటున్నామో అనంత సర్వంలో ఉంది, విదిన్ ఇట్. అంచేత అలా చేయడంలోనే అనంతత్వం ద్వంద్వాలలోని రెండవ అంశంగా తయారైపోయింది. కానీ అనంతత్వం అనే అస్తిత్వం ద్వంద్వాతీత స్థితికి చెందినది. అనంతం యొక్క శాశ్వత ఉనికి ఏదైతే ఉన్నదో అది దేనికి చెందినది? ద్వంద్వాలు లేని స్థితికి చెందినది. అంతేగాని ద్వంద్వాలు కలిగి ఉన్న స్థితి కాదు అది. అనంతత్వాన్ని పరిమితత్వానికి వ్యతిరేకమైన దానిగా భావిస్తే
అది ఖచ్చితంగా అనంతత్వం ఏమి ఉండదు. అనంతత్వము అంటే అందులో అన్నీ ఉంటాయి. మరి దాన్ని పరిమితత్వానికి కానీ ఆపాదిస్తే అది అనంతత్వం ఎలాగవుతుంది? అవదు. కనుక పరిమితత్వంలోని ఒక తెగకు చెందినదైపోతుంది. చూసారా? అంటే మనం సాహిత్యంతో మనం ఒక రకమైనటువంటి సంభాషణ చేసేటప్పుడు అంటే అవగాహన కోసం, ఆ అవగాహన ఎలా ఉండాలి? చక్కటి అవగాహన ఇచ్చేదిగా ఉండాలి. అంతేగాని కలవరపట్టేది కానీ లేదా తత్తరపాటు కలిగించేది కానీ కాకూడదు. ఎందుకంటే పరిమితత్వానికి వెలుపల భిన్నంగా దానికి వ్యతిరేకమైన దానిగా ఉండడం వల్ల అనంతత్వం ఆ విధంగా పరిమితం అవుతుంది. మీ నాన్నగారు ఉన్నారా అని ఎవరైనా ఇంటికి వచ్చి ప్రశ్నిస్తే మా నాన్నగారు ఉన్నారండి, ఇప్పుడే బయటికి వెళ్ళారండి అని అంటే కరెక్ట్. మా నాన్నగారు ఉన్నారండి కానీ ఇప్పుడు లేరు, అది కరెక్ట్ కాదు. చిన్న తేడా. అనంతత్వం పరిమితత్వం యొక్క రెండవ భాగం కాజాలదు. కావున మన దృష్టికి ఉన్నట్లుగా కనబడే పరిమితత్వం యొక్క ఉనికి అబద్ధమైనది. పరిణామ దశల్లో 6 దశలు దాటి సంస్కారాలను పుడికిపుచ్చుకొని మానవుడు వచ్చాడు అని గాడ్స్ లో చెప్పబడింది. జై బాబా నాగమణి కానీ డైరెక్ట్ గా ఫోన్ చేయలేదు వినండి, మన సమాధానం ఏంటి? వాడి గాడ్స్ కి దక్కలేదు. చెప్పండి, ఎలా వచ్చింది మానవుడికి? ఎలా వస్తుంది? భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడు ఉన్నారు కనుకనే మానవుడికి ఉనికొచ్చింది. పరిణామక్రమం ఉంది కనుక ఉనికి రాలేదు. భగవంతుడు ఉన్నాడు కనుక మానవుడికి ఉనికొచ్చింది. నేనే భగవంతుణ్ణి, నేనే నరుణ్ణి, నేనే నారాయణుణ్ణి అనే ఆ నానుడి మనకి ద్వాపరయుగం నుంచి కూడా వినబడుతూనే ఉంది. కాబట్టి నరుడికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? నారాయణుడు నుంచి. అంచేత మన దృష్టికి ఉన్నట్లుగా కనబడే పరిమితత్వం యొక్క ఉనికి అబద్ధమైంది. కేవలం అనంతత్వం ఒక్కటే ఉన్నది. ఐఎమ్ అన్లిమిటెడ్ ఐ అంటారు బాబా దగ్గర. ఐఎమ్ అన్లిమిటెడ్ ఐ, ఓన్లీ ఐ. భగవంతుని ద్వంద్వాల పరిధిలోనికి దింపలేము, ద్వంద్వాల పరిధిలోకి భగవంతుడిని దించలేము. నిజానికి ఉన్నది ఒకటే. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ అంటాడు ఆయన. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ మ్యాటర్స్ అంటాడు. అదే స్వాత్మ, యూనివర్సల్ సోల్. పరిమితత్వం యొక్క ఉనికి కేవలం భ్రాంతిమయం లేదా ఊహాజనితం. ఇక్కడ దీని యందు ఈ పేర భగవంతుడే ఏకైక సత్యం అనే పేరాలు మనకి ఫైనల్ గా ఉన్నది భగవంతుడు ఒక్కడే. ఒకే ఒక్క శాశ్వత ఉనికి ఉన్నది, ఇంకొకటి లేదు అని కన్ఫర్మ్ చేస్తున్నారు. అందుచేత మనం ఆ భావననే పెంచుకోవాలా, ఆ అవగాహన పెంచుకోవాలా. అందుకు భిన్నంగా ఆలోచించడానికి వీల్లేదు. ఈ అవగాహన పరుల్లో తేజస్సులో ఉంటారు అవగాహన ఉన్నవాళ్ళు. కొంతమందికి అవగాహన అవగాహన ఉన్నా అనుమానం పోదు. అనుమానం ఉన్నవాడికి అవగాహన రాదు. అంచేత ఏకైక సత్యం మాత్రమే ఉండదు. అదే అస్తిత్వం. ఉన్నది ఒకటే, ఇంకొకటి లేదు. అందుచేత బాబా ఈజ్ ది ఓన్లీ అవతార్, ఈజ్ ది ఓన్లీ అవతార్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
క్రిటికల్ సిచ్యుయేషన్. క్రిటికల్ కాకపోయినా ఆయన ఉంటాడు, క్రిటికల్ అయినా ఆయనే ఉంటాడు, ఇదంతా నాశనం అయిపోయినా ఆయనే ఉంటాడు. ఇప్పుడే తినేసాను. ఆ పాట ఉంది ఇప్పుడు చేసుకోరు. ఇంకోటి చేసండి, ఎందుకంటే నాకిన దానిలోనే రుచి. ఎందుకంటే ఊడ్చి లాలికి బాగా ఉంటుంది. మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడవద్దు. కొంచెం ఈ 60 నిమిషాల్లోనే మీరు మాట్లాడకండి అమ్మా దయచేసి. భగవంతుడు వ్యక్తి అనే ప్రవచనాన్ని చెప్పుకున్నాం. ఇది ఒక విధంగా మనకి గొప్ప గైడ్, ఇది ప్రవచనాల గైడ్. అంచేత ఆ గైడ్లో అందుకే మీకు మళ్ళీ చదువుకోండి అనడంలో కారణం ఏంటంటే ఇవి శాశ్వత సత్యాలు, శాశ్వత సత్యాలు, సామాన్యమైనవి కావు. కనుక మనం ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండాలి. ఏమాత్రం మన అవగాహనలో అభిప్రాయంలో తప్పుంటే ఆ తప్పు అందరికీ ఒక విధంగా అంటురోగంలో అంటుకుంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రీతమ మెహర్ ప్రభు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. మెహర్ ప్రభు చరిత్ర 7వ భాగంలో 27, 57, 2757, 2758 పేజీల్లో అంశాలని మొన్న చెప్పుకున్నాం, నిన్న చెప్పుకున్నాం, ఇవాళ కూడా అవే చెప్పుకుంటున్నాం. ఎందుచేతంటే 7 స్టేట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది ఒక విధంగా దీని ఏళ్ళ అవగాహన అందరికీ ఉండాలి. ఇంతేనే బెనిఫిట్ అవుతారు, లేకపోతే బెనిఫిట్ కాలేదు. ఎందువల్ల ఇన్స్టింక్ట్, సహజ ప్రవృత్తి జంతువులకు ఉంటుంది. అది అదే వివేకము లేక బుద్ధి అంటారు దాన్ని. అది ఎవరికి ఉంటుంది? మానవులకు ఉంటుంది. కేటగిరికల్ గా ఎవల్యూషనరీ థియరీలో బాబా చెప్పిన కేటగిరికల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఇన్స్పిరేషన్, ఇన్ట్యూషన్, ఇన్సైట్, ఈ మూడు ఎలాంటివంటే ఒకటి స్ఫూర్తి ఇన్స్పిరేషన్, ఒకటి అంతర్బుద్ధి సహజ జ్ఞానం ఇన్ట్యూషన్, ఇంకొకటి అంతర్దృష్టి ఇన్సైట్. ఈ మూడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకి ఈ మూటికి యందు అవగాహన ఉన్నప్పుడే వాళ్ళ ప్రవర్తనలు పూర్తి కోసం, అంతర్బుద్ధి కోసం, అంతర్దృష్టి కోసం కొంచెం ఆలోచించి ఆ మార్గంలో ప్రయాణించడానికి కొంచెం ఆలోచించి ముందుకు వెళతారు. మానవుడు అంటే మన దృష్టిలో మానవుడే, కానీ బాబా దృష్టిలో మాధవుడు, మానవుడే భగవంతుడు. మరి మనకి అంత ప్రాధాన్యతనిస్తూ ఈ సబ్జెక్ట్స్ ని ఆయన చెప్పడంలో ఆయన తాలూకా తాపత్రయం ఏమిటై ఉంటుంది? ఆయన తాపత్రయం ఏమిటై ఉంటుంది? మంచి సబ్జెక్ట్ చెప్పుకున్నప్పుడు మాట్లాడొద్దు. ఎవరైనా సరే ఒక్కటి మీకు చెప్తాను అండి, ఇది బలహీనత. మాట్లాడడం అనేది బలహీనత. ఈ బలహీనత పోకపోతే ఏ బలహీనతని మనం పోగొట్టుకోలేం. మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఒక అద్భుతమైనటువంటి చర్య. ఈ చర్య చేయలేకపోతే మానవుడిగా పుట్టి మానవుడిగా చస్తాం తప్ప
కనీసం ఇది తెలుసుకున్నాము అనేటటువంటి సంతృప్తి అయినా లేకుండా చచ్చిపోతాం. మనకున్నది 60 నిమిషాల టైం, మనం ఆల్రెడీ 20 నిమిషాలు తిరిగాం. ఇప్పుడు ఉన్నతమైనటువంటి సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం, ఇది మనకు అవసరం. 7 దశలు దాటి మానవుడైన వాడికి మరి భగవద్ అనుభవం కావాలి కదా, అక్కర్లేదా? అక్కర్లేదని వాళ్ళు ఈ ప్రవచనాలు వినకండి, చక్కగా పడుకుని పండి. బాబా చరిత్ర కానీ ప్రవచనాలు కానీ మాకు ఎందుకండి, మాకు పాటలు చాలు, స్టేజ్ల మీద కార్యక్రమాలు చాలు, సావాసులు చాలు అని అనుకున్న వాళ్ళు వెనకండి ప్రవచనాలు, బాబా జీవిత చరిత్ర. ఎందుకంత స్పష్టంగా చెప్తున్నానంటే, అన్నం తినకపోతే కానీ మనకు కడుపు నిండదు. ఆ విషయంలో ఎంత నిర్దిష్టంగా ఉంటాం మనం. డబ్బు గడించాలి అన్న దృష్టిలో ఎంత నిర్దిష్టంగా ఉంటాం మనం. బాధ్యతలు తీర్చుకోవాలి అన్న విషయంలో ఎంత నిర్దిష్టంగా ఉంటాము. విలాసంగా జీవించాలి అందులో ఎంత నిర్దిష్టంగా ఉంటాము. మేడలు కట్టుకోవాలి అందులో ఎంత నిర్దిష్టంగా ఉంటాము. ఇవన్నీ పనికిమాలినవి, ఒక్క భూకంపంతో పోతాయి. 100 భూకంపాలు వచ్చినా అవగాహన పోదు, గుర్తుపెట్టుకోండి. 1000 భూకంపాలు వచ్చినా నీకు వచ్చినటువంటి జ్ఞానం పోదు. ఇది మనం చేస్తుంది ఏమిటి అంటే ఒక చిన్న ప్రయత్నం, అతి చిన్న ప్రయత్నం. అసలు మౌనంగా ఉండడం, ఆ మౌనంలో నవ్వుతూ ఉండడం చాలా కష్టం. మౌనంలో బొంగమూతి పెట్టడమో లేకపోతే ఇలాగా గట్టిగా ఏదో కబురు కట్టించినట్టున్నామో చేస్తుంటాం మనం. దట్స్ నాట్ రైట్. బాబా ముఖం ఎప్పుడు నవ్వుతూ ఎలా మెయింటైన్ చేశాడు ఆయన? మనలాంటి వాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎలా మెయింటైన్ చేశాడు? ఆయన మానవుడు, భగవంతుడు. ఆ మొదటిది మానవుడు మనం కాబట్టి ఆయన ఫేజ్ ఐఎమ్ ది బిలవెడ్, ఐఎమ్ ది లవర్ అన్నాడు. ఆ మానవుడే లవర్ అవుతాడు, ఇంకెవడు లవర్ అవ్వడు. సో ఇట్ ఈస్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ లవర్స్. నెహబాబా లవర్స్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే ఈ ప్రవచనాల్లో ఉన్న విషయాల పరిపూర్ణమైనటువంటి జిజ్ఞాసతో వినడం. ఎవరిని బలవంతంగా మనం బలవంతంగా చెప్తే అది ఎక్కదు. నాకు భజనలు చాలు, సహవాసులు చాలు, హైదరాబాద్ వెళ్ళడం చాలు అని అనుకునే వాళ్ళకి సంబంధించినవి కావు. బాబా నేను ఉన్నది నేను ఒక్కనే, నా ప్రయాణమే ఇది, మానవ రూపంలో నా ప్రయాణం, మీ వలన నా ప్రయాణం సజావుగా సాగుతుంది అని అన్న మాటకు ప్రాధాన్యత ఎవరైనా ఇస్తే వాళ్ళు ఈ చరిత్ర ప్రవచనం వింటే చాలా బెనిఫిట్ అవుతారు. మీరందరూ ఆ స్థితిలో ఉన్నారనే నా భావన. ఒకవేళ పొరపాటు లేకపోతే దయచేసి అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ గాడ్, హూ ఈజ్ అవతార్, వాట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ ఎ మ్యాన్, ఇవి మనకు తెలియాలి. మన పరిస్థితులతో మనకు తెలియాలి. వేర్ వి ఆర్, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉండమన్నారు బాబా, ఎలా ఉంటున్నాం. నీకు బాబా దేవుడా, ఫ్రెండా? ఒక ఫ్రెండ్ చెప్తే ఫ్రెండ్ మాటకి అత్యంత ప్రాధాన్యత ఇస్తావే, మరి బాబా దేవదేవుడు. అందుచేత ఈ 1 hour కూడా మీరు చక్కగా చిరునవ్వుతో హాయిగా వినండి. బిగుసుకుపోవాల్సిన అవసరం లేదు. మాటల్లో అవగాహన ఉంటుంది తప్ప, ఆరాధన ఉంటుంది తప్ప అందుకు భిన్నమైనది ఏది ఉండదు. కాబట్టి సహజ ప్రవృత్తి జంతువులది, ఇంటలెక్ట్ మానవులది.
ఇవి బాబా అంటున్న మాటలు. ఆ మాటలకు మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వినాలి. ఇప్పుడు మనకి నిన్న మనం చెప్పుకున్నటువంటి ఈ 3 ఏవి? ఇన్స్పిరేషన్, స్ఫూర్తి, ఇంట్యూషన్ అంతర్బుద్ధి లేదా సహజ జ్ఞానం, ఇన్సైట్ అంతర్దృష్టి. ఇది మానవాతీతమైనవి. మానవుడికి ఉన్నటువంటి బుద్ధి అదేమైంది? ఆ బుద్ధి సంస్కారాల యొక్క ఒత్తిడి వలన ఏర్పడిన కోరికలకి ఆ బుద్ధి బానిసైపోయింది. బానిసత్వం చేస్తుంది. న్యాయంగా ఆ బుద్ధి దేనికి బానిసత్వం చేయాలా? భగవంతుడికి బానిసత్వం చెయ్యాలి. అందువల్ల భగవంతుడికి బానిసత్వం చెయ్యాలి అంటే ఒక యజమాని పెట్టుకున్న నౌకరు యజమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు, యజమాని మాటలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు, మనం కూడా మనం నమ్మినటువంటి ఆ పరమ పురుషునికి, అవతార పురుషునికి, అనంతుడికి, సర్వోన్నతుడికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఇవ్వని నాడు నేను బాబా ప్రేమికుణ్ణి అని అనవసరంగా ఆత్మవంచన చేసుకోకూడదు. అది ఆత్మవంచన అవుతుంది. ఈ 1 అవర్లో మీకు బాబా ఎంత చెప్పించగలరు? చాలా తక్కువ. అది ఎక్కువ అనుకుంటున్నారు మీరు, చాలా తక్కువ. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. 11, 12 పుస్తకాలు మనం ఇలాగే చెప్పుకున్నాం. ఆ విషయాలు ఎవ్వరి బుర్రలో కూడా లేవు. ఏమైనా ఉన్నాయంటే అలాంటి వాళ్ళు ఎవరైనా నాకు ఈ పుస్తకం మీరు చెప్పిన 11 పుస్తకాలు లేదా 12 పుస్తకాలు ఇది నా బుర్రలో ఉందంటే చాలా సంతోషిస్తాను. మనకేమి బుర్రలో ఉండవు, మన తాపత్రయాలు తప్ప. తాపత్రయాలు, విపరీతమైన తాపత్రయాలు, చచ్చి వరకు తాపత్రయం. అందుకే మనకి బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటారు దాన్ని, ఖచ్చితంగా వస్తుంది అందరికీ. ప్రశాంతమైన జీవితానికి బీపీ రాదు. అలాగే రకరకాల డిసీజెస్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ we were in the clutches of మాయ చేతిలో ఉండిపోయాం, విషపు కోరల్లో ఉండిపోయాం. అందుచేత బాబా మనకి కొంచెం మన యొక్క అవగాహన పెంచాలని అతి ఉన్నతమైనవి చెప్పారు మనకి. ఇవి ఉన్నతమైనవి కాదు అని మీరు ఎవరైనా అంటే మీరు కానీ అవి కానీ నాకు డిస్కస్ చేస్తే ఈ విధంగా ఉన్నతవి కావండి బాబా చెప్పారు కానీ ఆ ఉన్నతమైనవి కావు అంటే నేను మీరు ఏది చెప్తే అది ఒప్పుకుంటాను. ఏ ఒక్క బాబా అవస్థతని చెప్పించండి ఉన్నతమైనవని కావని. ఉన్నతమైనవి మన జీవితానికి మార్గదర్శకమైనవి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని ఎవడో ఒకడు ఓ సినిమాలో మాట పెట్టాడు. అది కాదు మానవ జీవితం. హ్యుమానిటీ is very needed to divinity. Humanity is very needed to divinity. నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఆ నెగ్లెక్ట్ చేయకుండా మనకి రహస్యాలు చెప్పేశారు ఆయన. అంతేమిటి? స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్. చాలా గొప్పది. ఇన్స్పిరేషన్ లేకుండా మనిషి ఏ పని చేయలేడు. డబ్బు సంపాదించాలన్నా ఇన్స్పిరేషన్ కావాలి, జైల్లోకి వెళ్ళాలన్నా ఇన్స్పిరేషన్ కావాలి, ఏసీబీ చేత పట్టుబడాలన్నా ఇన్స్పిరేషన్ కావాలి, దొంగ అనిపించుకోవడానికి ఇన్స్పిరేషన్ కావాలి, దౌర్భాగ్యుడు అనిపించుకోవడానికి ఇన్స్పిరేషన్ కావాలి, పాపాత్ముడు అనిపించుకోవడానికి ఇన్స్పిరేషన్ కావాలి, మంచివాళ్ళు కారు ఇన్స్పిరేషన్ కావాలి, దానికి అన్నిటికీ ఇన్స్పిరేషన్ కావాలి. అయితే ఇక్కడ బాబా మనకి ఈ స్ఫూర్తిని దాని పరిస్థితిని ఎలా వివరించారు నిన్న మనం చెప్పుకున్నాం. అదే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నారు బాబా. ఎందుచేత చూడండి, భావనాశక్తి విస్తరించిన కవులు, కళాకారులు, అలాంటి మానవుల్లో, అలాంటి మనుషుల్లో, అలాంటి వాళ్ళలో స్ఫూర్తి పనిచేస్తుంది అన్నారు బాబా. అంటే
ప్రేరణ పనిచేస్తుంది అని అన్నారు బాబా. అవసరమా అండి ప్రేరణ? మనకెందుకండి ప్రేరణ? మనకు రోజు ఇంట్లో ప్రేరణలు వస్తున్నాయి, సినిమాకి వెళ్తే ప్రేరణలు వస్తున్నాయి, స్టేజ్కి పాడితే ప్రేరణ వస్తుంది, ఇలా రకరకాల ప్రేరణలు ఉన్నాయి కదా. మరి అది కాక ఇది ఏం చేస్తుందంటే దీనికేమో బాబా ఏమో అటువంటి మనుషులు అన్నారు, ఎటువంటి మనుషులు కళాకారులను భావనాశక్తి విస్తరించిన కవులు అన్నారు. మనం కవులు ఎందుకు? కవులుమా ఏంటి కళాకారులు అండి? కావు కదా అని అనగలమా? అనలేము. నువ్వు ఏదో బాబా పాట నీకు నచ్చినట్టు పాడినా నువ్వు కళాకారుడివే. నీకు నచ్చినట్టు నువ్వు ఏదైనా చక్కటి విషయాన్ని రాస్తే నువ్వు కవివే. It is a general aspect that is working in every human being. అందుచేత కవులు అంటే ఎవరు? భావనాశక్తి విస్తరించిన వాళ్ళు. అసలు భావనాశక్తి అనేది మన మానవుల్లో ఉన్నది. భావనాశక్తి లేకపోతే రోడ్డు మీద జరిగే ప్రతి మీటింగ్కి కొంతమంది వెళ్ళిపోతుంటారు, ఏదో మాట్లాడదామని చెబుదామని. అది ఏ శక్తి అనుకున్నారు? భావనాశక్తి. కనబడిన ప్రతి స్టేజ్ మీద ఎక్కిపోయి పాడేస్తుంటారు, అది ఏ శక్తి అనుకున్నారు? భావనాశక్తి. సావాసుల్లో పాడడానికి చీటీలు ఇచ్చేస్తుంటారు, అది ఏ శక్తి అనుకున్నారు? భావనాశక్తి. మేరాబా స్టేజ్ మీద పాడడానికి పోటీలు పడిపోతుంటారు, అది ఏ శక్తి అనుకున్నారు? భావనాశక్తి. ఆ భావనాశక్తి కానీ భంగపడితే ఆ శక్తి పోతుంది. అది భంగపడకూడదు, అందుకే జాగ్రత్త తీసుకోవాలి. అందుచేత ఏమిటంటే ఈ స్ఫూర్తి అనేది భావనాశక్తి విస్తరించిన కవులు. అంటే వాడు కవి అన్నవాడు ఒక విధంగా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు, నిరంతరం కొత్త విషయాలను అన్వేషిస్తూనే ఉంటాడు, నిరంతరం ఏదో ఒక రాత రాస్తూనే ఉంటాడు, నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు, నిరంతరం ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు కవి అన్నవాడు. అలాంటి వారికి భావనాశక్తి విస్తరించిపోద్ది. మనం అలా చెయ్యం కదా. నిరంతరం తినడం అంటే మనకి ఇష్టం, నిరంతరం తిరగడం అంటే మనకి ఇష్టం, నిరంతరం పాడుకోవడం మనకి ఇష్టం, నిరంతరం హాయిగా మనం ఈ స్టేజీల మీద రకరకాల విన్యాసాలు చేయడం ఇష్టం. ఇవన్నీ ఏమిటి? భావనాశక్తిని పెంచవు, తుంచేస్తాయి. ఎలాగా? ఎవరైనా నీకు చెప్పండి కొడుతుంది, పొంగిపోతావు, గర్వం ఎక్కువైపోతే పోద్దు భావనాశక్తి. ఎవరైనా మెచ్చుకుంటాను, నువ్వు పొంగి పొర్లిపోతావు, భావనాశక్తి నాశనం అయిపోద్ది. యథార్థమైన కవి అలాగ అవడు, అందుకే వాడు ఎక్కడికి వెళ్ళడు, ఎలుఫ్గా ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు. కవి ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఒంటరిగా ఉంటాడు? భావనాశక్తి పెరగాలంటే 10 మందిలోకి వస్తే పోద్ది. 10 మందిలో చూపుతూ ఉన్న నష్టం ఏంటంటే నీకు ఒకవేళ భావనాశక్తి కొంచెం పురోగతి క్రమంలో బాబా ఇచ్చారనుకోండి, వీడు 10 మందిలోకి వస్తే అసలు సర్వనాశనం అయిపోద్ది. అంచేత కవులు ఆ భావనాశక్తిని పెంచుకోవడం కోసం ఒంటరిగా ఉంటారు, ఒంటరి ప్రదేశాలకు వెళ్తారు, లేకపోతే ప్రకృతిలోకి వెళ్తారు, లేకపోతే కొండల్లోకి వెళ్తారు, అద్భుతమైన గ్రంథాలు చదువుతారు. మనిషి పశువు 2 పేర్లు ఉన్నాయండి. ఇవన్నీ మనిషికి సంబంధించినవా, పశువుకు సంబంధించినవా? మనిషికి సంబంధించినది. మరి మనిషి వినకపోతే మరి పశువు వింటది ఏమిటి? కాబట్టి గాడ్హుడ్ ఈజ్ ది బర్త్ రైట్ ఆఫ్ మ్యాన్ అన్నారు బాబా. దైవత్వం అనేది మానవుడు యొక్క జన్మ హక్కు అన్నారు. దైవత్వం అనేది దాని గురించి మనం ఆలోచించాం. ఆ దైవత్వం మానవుడి యొక్క జన్మ హక్కు ఎక్కువ అవుతుంది ఈ విధంగా ఈ 3 ఛానల్స్: స్ఫూర్తి, అంతర్బుద్ధి, అంతర్దృష్టి, ఇన్స్పిరేషన్, ఇంట్యూషన్, ఇన్సైట్ వాడు పెంపొందించుకుంటేనే
గాడ్హుడ్ ఇస్ ది బర్త్ రైట్ ఆఫ్ మ్యాన్ అన్నటువంటి బాబా యొక్క సూక్తిలో ఉన్న అంతరార్థం మీకు తెలుస్తుంది. నిరంతరం ఆ అన్వేషణలో ఉన్నవాడికి కొన్ని వందల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నా జీవితంలో, ఈ పనిముట్టు జీవితంలో కొన్ని వందల మంది తారసపడ్డారు. అలాంటి వాళ్ళు ఎందరి దగ్గర కూర్చొని ఎన్నో నేర్చుకోవడం జరిగింది. నాకు నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే నేర్పే వాళ్ళు 1,000,000 మంది ఉన్నారు. ఉద్దేశం ఉండాలి కదా. ఆ బాధ లేకుండా బాబా ఏం చేశాడు, మీరు ఎందుకురా ఒక దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రవచనాలు చెప్తున్నాను, అవి చదువుకోండి చాలు, మీకు దారి కనబడుతుంది అన్నాడు. అవి చదవం, వినం, చదవము వినం. గుర్తుంచుకోండి, జీవితం కాగితం కాదు చింపడానికి. లైఫ్ నీది కాదు, ఆయనది. నీ ద్వారా ఆయన ప్రయాణం చేస్తున్నాడు, అది మర్చిపోకండి. ఆయనకు అన్యాయం చేయకండి. ఆయన జర్నీ కుట్టుపడినట్టు చేయొద్దు. అందుచేత భావనాశక్తి విస్తరించిన కవులు, కళాకారుల వంటి మనుషుల కొరకు స్ఫూర్తి పని చేస్తుంది. ఇట్ విల్ వర్క్ దెన్ అండ్ సచ్ మెన్ విల్ దేర్. అటువంటి మనుషులు ఉన్న చోట ఆ స్ఫూర్తి పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. మన బాబా సెంటర్లో స్ఫూర్తి పనిచేయదు. ఎందుకు పనిచేయదు? అక్కడ స్ఫూర్తి ఉండదు, ఆర్తి ఉండదు, అంత రొటీన్. అంచేత ఇంత స్పెషల్గా బాబా చెప్పడానికి కారణం ఏంటంటే ఆ భావనాశక్తి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు. అందుకే మళ్ళీ నీకు పదే ఆ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటారు బాబా. ప్రతి భావనలో మెహర్ భగవంతుండయున్నను. కూర్చోవయ్యా బాబా దగ్గర. బాబా నువ్వు ఇదేదో స్ఫూర్తి అని చెప్పావు, నాకు దాని గురించి ఏబిసిడీలు తెలియవు, నీ దగ్గర కూర్చుంటాను, నాకు వచ్చిన భావనాశక్తి అని నాకు ప్రసాదించండి. నువ్వేమో కష్టపడిపోలేక్కలే, కూర్చో, ఒంటరిగా ఇంత కూర్చో. నువ్వేమి రాసి ఎక్కర్లేదు, నువ్వేమి చదివి ఎక్కర్లేదు. ఆయన అన్నాడు కాబట్టి ఆ బాధ్యత ఆయన కాబట్టి చెప్పు, నేను నీ దగ్గర కూర్చుంటాను, ఎన్ని గంటలు కూర్చోమన్నా కూర్చుంటాను, నాకు భావనాశక్తి. ఆయన బాబా ఎవరు? చతుర్దశ భువనాలు ఆయనవే, చతుర్దశ భువనాల్లో ఉన్నవాడు ఆయనే, 64 కళలు ఆయనవే. ఆయన దగ్గర కూర్చోండి, రాందే ఉంటుంది, కూర్చోలేవు కదా. పెద్ద దురదృష్టం అంటే మన బాబా ప్రేమికులకు కూడా చపలత్వం ఎక్కువ, చంచలత్వం ఎక్కువ. అందువల్ల భావనాశక్తి విస్తరించిన కవులు. ఎప్పుడో వస్తాను నేను ఎక్కడికైనా, నాకు ఎక్కువ మంది కనబడలేదు. ఈ పాడిన వాళ్ళలో ఒకటి మొట్టమొదట రాజాంలో ఉన్నటువంటి రమణమూర్తి గారి అబ్బాయి శ్రీనివాస్. వాడు ఎప్పుడు కలిసిన ఏమండి ఈ పాట రాశారు కదా, కొంచెం దాని ట్యూన్ చెప్పండి, వీలైతే అర్థం కూడా చెప్పండి అని అడిగేవాడు వాడు. అలాగే కాకినాడ ఎవరు పాడతాడు కదా స్టేజీల మీద, వాడు చాలా రాయించుకున్నాడు. అలాగే మరొక 3వ వచ్చారంటే తాతబాబు. ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని చెప్పమని లేదా ఏదో ఒక పాటను నేర్పమని అడిగేవాళ్ళు వాళ్ళ ముగ్గురే, మిగతా వాళ్ళు ఎవరికి అక్కర్లేదు. అయితే నన్ను అడిగితే నేనే చెప్తాను, ఆయన చెప్తాడు, నేను కాదు. అలాగే నేర్చుకున్నారు అందరు కూడా. ఈ స్ఫూర్తి అనేది లెర్నింగ్, నేర్చుకునుట అనే క్రమంలో అది తగులుతుంది, నిన్ను ఎత్తుకుంటూ వస్తుంది. అది నువ్వెక్కడ నేర్చుకోవాలి అని తాపత్రయపడతావో అక్కడికి వస్తుంది ఆ స్ఫూర్తి.
కొంతమంది అన్నయ్య మీ దగ్గర ఇన్ని పాటలు నేర్చుకున్నామండి, మంచి ప్రేయర్స్ ఇచ్చేయండి, మరి అక్కర్లేదండి మాకు అని అన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు మీకు ఉదాహరణ చెప్పాల్సి వస్తుందంటే, కళ భగవంతుడు ఎంత అనంతుడో అంత అనంతమైంది కళ కూడా. నువ్వు ఎలాగొచ్చిందంటావు? ఏమిటి వచ్చేసింది? అనంతమైన కళ నీకేమొచ్చేస్తుంది? మహామహులే అనలేకపోతున్నారు ఆ మాట, సాదాసీదాగాళ్ళు మాత్రమే అలా మాట్లాడతారు. అందుచేత ఈ స్ఫూర్తి పని చేయాలి మనలోని. హౌ? ఎలా పనిచేస్తుంది? బాబా దగ్గర కూర్చో, బాబా దగ్గర కూర్చో. రోజుకి 24 గంటలు ఇచ్చాడు, ఏం చేస్తున్నావు? ఆడవాళ్ళంటే ఇంట్లో వంట చేస్తారు, వాళ్ళకి ఇతర పనులు ఉంటాయి. మగవాడికి ఎట్లుంటే పనులు, పైగా రిటైర్ అయిపోయిన వాడికి ఏం పనులు ఉంటాయి? కూర్చోలేదా బాబా దగ్గర? రిటైర్ అయిన ప్రతివాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని. ఎంజాయ్ చేయడానికి రిటైర్మెంట్ ఇవ్వలేదు, దాని పేరు రిటైర్మెంట్ అని. రీటైర్మెంట్ మళ్ళీ అనాలి, మళ్ళీ అలసిపోవాలని. దేనికి అలసిపోవాలి? దేవుడి కోసం, దేవుడి తత్వంలో ఉండడం కోసం. అంచేత ఈ భావనాశక్తి విస్తరించిన కవులు కళాకారులు ఉన్నారు, లోకంలో ఉన్నారు. అయితే అందరూ ఇలా చెప్తారని మీరు ఆశించక్కర్లేదు, కొంతమందే చెప్పగలరు. అది బాబాలు ఎవరైతే బాగా చెప్పగలరు. ఆ బాబాల వరకు కూడా అది కేవలం పాడడం వరకే చాలు, నాకు ఇచ్చేది అక్కర్లేదు కూడా వాడికి తెలియదు, వాడికి ఖచ్చితంగా తెలియదు. సబ్జెక్టు మాట్లాడాలంటే బాబా తాలూకు సహాయం ఉండాలి. అందుచేత కళాకారులు, భావనాశక్తి విస్తరించిన కవులకు మాత్రమే వాళ్ళలో ఈ స్ఫూర్తి పనిచేస్తుంది. పనిచేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు? కాన్షియస్ విజన్. చాలాసార్లు సావాసంలో మోటార్ సైకిల్ మీద, కారులో వెళ్తున్నప్పుడు కారులోని, ట్రైన్లో వెళ్తే ట్రైన్లోని ఈ చెయ్యితో బాబా చాలా గీతాలు రాయించారు. ఎలాగా? హౌ ఇట్ వాస్ హ్యాపెండ్ బట్ ఫర్ దిస్ ఇన్స్పిరేషన్ అండ్ కాన్షియస్ విజన్. మంచి సంఘటన మీకు చెప్తాను, అఫ్కోర్స్ అవసరం. నేను పల్లవరాజు కాకినాడ వెళ్తున్నాం. ఓ రోజు ట్రైన్ ఎక్కిపోయాము. మేమున్న కంపార్ట్మెంట్లో ఒక భోగిలో ఆ పెద్ద సీట్లు ఉంటాయి కదా, 2 ఎదురుగా, ఒక సీట్లో మేము చివరిని కూర్చున్నాం. ఆ సీట్లో ఆ చివర ఒక తల్లి ఒక పిల్ల ఉన్నారు. చక్కటి విషయం ఇది. అందులో ఆ చిన్నపిల్లలు చూస్తే గొప్ప సమ్మోహితులైపోయారు, అంత అందంగా ఉంది ఆ పిల్ల. మరి అంత అందమైన పిల్లని ఎత్తుకోవాలని ఒక బుద్ధి పుడుతుంది కదా, కానీ ఎవ్వరూ అడగలేదు. అక్కడ ఆ పిల్ల నలిగిపోతుంది ఎటు అని. ఇంతలో పర్వరాజు నా పక్కన ఉన్నాడు కదా, సీను, ఆ పాపను చూస్తుంటే ఏదైనా వింటే బాగుంది అనిపిస్తుంది, ఒక పాట రాయగా అన్నాడు. చూడండి సన్నివేశం. అంటే ప్రమాణమైన పాట బాబా రాయించాడు. వికసించు పువ్వులో, ఆ పాట అదే. వికసించు పువ్వులో అన్న పాట ఆ ట్రైన్లో ఆ చిన్న పాప వల్ల, పల్లవరాజు ప్రేరణ, ఇన్స్పిరేషన్ వల్ల ఆ వికసించు పువ్వులో పాట వచ్చింది. పసికందు నవ్వులో, స్వాతి చినుకులో, సంగీత లహరిలో. ఎలా రాయించి చూడండి. భావనాశక్తి అలా ఉంటుంది. భావనాశక్తి కోసం అసలు ఆలోచించి ఎవడను. అది మనలో ఉంది, బయట లేదు, మన లోపలే ఉంది. అది వెతుక్కొని తెచ్చుకోండి బయటికి. బాగా తెలిసి వాంతి తెచ్చుకుంటాం, అలా కాకుండా బాగా ఆలోచించి భావనాశక్తి తెచ్చుకోండి. అందుచేత ఈ భావనాశక్తి
విస్తరించిన కవులు కళాకారులు మన చుట్టూ ఉన్నారు, వాళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేనేం చేయాలి, నాకు భావనా శక్తి పెరగాలి, ఏం చేయాలి? బాబా గారు ఎవరైతే ఒకటే చెప్తాడు నీకు, బాబా నీకు ఇచ్చిన సబ్జెక్ట్ని పదే 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 నువ్వు నెమరు వేస్తూ ఉండు, భావనా శక్తి పెరుగుతుంది అంటాడు. ఇంకోటి చెప్పడు, నా దగ్గరికి రా నేర్చుకోవాలి చెప్పడు. ఆయన ప్రతి మాట కవిత్వాన్ని ఇలా తొణికిసలాడిస్తుంది మనలోని. అంచేత ఈ ఇన్స్పిరేషన్ ఉంది. అలాంటి వాళ్ళలో, అలాంటి ఒక విధంగా కోరిక ఉన్న వాళ్ళలో, తాహతా ఉన్న వాళ్ళలో, అందుకు తగ్గట్టుగా బాబా యొక్క ఆ లిటరేచర్ చదువుకొని ఆ లోతుల్లోకి ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళకి భావనాశక్తి ఖచ్చితంగా వస్తుంది. గంటకి వెళ్ళిపోక్కర్లేదు, ఏ గురువుని పట్టుకోక్కర్లేదు, ఆ సందేశాల్లోనే ఉంది భావనాశక్తి. ఇక నెక్స్ట్ ఏమిటి, ఆ ఇన్స్పిరేషన్ గారు పనిచేస్తే కాన్షియస్ విజన్. మనం ఎక్కడో శైలిలో ప్రయాణం చేస్తున్నా హిమాలయాలు ఎలా ఉంటాయి అని అనుకుంటే ఈ కాన్షియస్ ఉన్నవాడికి హిమాలయాలు కనబడతాయి. ఆ కురుస్తున్న మంచు ఎన్ని రకాల ఆకారాలు ధరిస్తుంది, దానివల్ల అది నీరే ప్రవహిస్తే ఎంత అందంగా ఉంటుంది ఆ మంచు ముక్కల మధ్య. అది కానీ ఒక చిన్న సరోవరంలో ఏర్పడితే చుట్టూ మంచు సరోవరం అది ఎంత అందంగా ఉంటుంది. ఆ సరోవరంలో కానీ ఏవైనా పరిగెడుతూ ఉంటే జీవులు, ఆహాహా ఇంకెంత అందంగా ఉంటుంది. అక్కడ స్నో ఫ్లవర్స్ ఉంటాయి, అవి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే మంచు కురుస్తూ ఉంటే ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతున్నాయా అన్నట్టుంటుంది. ఇదంతా భావనా శక్తే. అనంత ఊహ నుంచి సృష్టి వచ్చింది. భగవంతుని యొక్క అనంత ఊహ నుంచి సృష్టి ఆవిర్భవించింది. ఆ అనంత ఊహలో కనీసం ఒక చిన్న భాగమే నువ్వు తెలుసుకోవద్దా, నేర్చుకోవద్దా, దానికోసం ప్రాపత్రయపడద్దా? ఎంచేత ఒకటి ఇన్స్పిరేషన్, రెండు కాన్షియస్ విజన్, రెండు వస్తాయి. దానివల్ల కాన్షియస్ విజన్ అంటే అంతర్దృశ్యాలు చూడడం. మనిషి పశువు కాడు కదా, పశువులా బతకడానికి. మనిషి మనిషిలాగా బతికితే అది సాధారణం. కానీ మనిషి మనీషిలాగా పెరిగితే అది కొంచెం ఉన్నతం. మరి మనుషులం కావాలి, మనిషిగా ఉండిపోకూడదు. అందుకే బాబా ఇంత సబ్జెక్ట్ చెప్పాడు మనకి. కాబట్టి ఏమిటి స్ఫూర్తి ఎవరిలో పనిచేస్తుంది? భావనాశక్తి విసరించిన కవుల్లో, కళాకారుల్లో. అలాగే అంతర్దృశ్యాలు కూడా ఎవరు చూస్తారు? వాళ్ళే చూస్తారు. అలా చూస్తూ యథార్థమైన అవగాహన పొందే, యథార్థమైన అవగాహన రావాలి ప్రతిదానికి. ఏదో అవగాహన వస్తే కాదు. చదువుకున్నాం, చెప్పుకున్నాం, మనకు అవగాహనతో పని లేదు అనుకుంటే మనం శైలి చేయడమే వేస్ట్. అవగాహన లేనాడు ఆ చదువు వ్యర్థం. అందుకే ఎన్ని సహవాసాలు జరిగినా, ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ప్రత్యేకమైనవి సమావేశాలు పెట్టుకున్నా ఎవ్వరూ ఒక అడుగు ముందుకు వేయడం లేదు. ఎంతసేపు బ్రాండ్ మనుషులే మాట్లాడుతున్నారు. మున్సిపాలిటీ ఎదురుకి వెనక ఆ మక్కువ ఒక ముద్ర వేస్తారు. అలాగే మనకి అలాంటి ముద్రలు పడిపోయేది. అలాగే బ్రాండ్ మనుషులా జీవించడం, ఆ జీవితమే వేస్ట్. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ రియాలిటీ, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ విజ్డమ్, we have to go further and further. ముందుకు వెళ్ళాలి. ఒక మాట అంటాడు కవి, గాలి వీచి పూల తీగ నేల రాలిపోగా, గాలి వీచి పూల తీగ నేల రాగిపోగా,
జాలి వీడి అటులే దాని వదిలి వైతువా. పువ్వులు తెగి పడిపోయిందండి కదని. ఇక జాలి దయలేదు తీయడాన్ని అంటాడు. ఒక పువ్వులు తెగినే తీమన కవి ఘోషిస్తుంటే పరమాత్ముడు మానవుడే వచ్చి అద్భుతమైన ప్రవచనాలను ఇచ్చి మార్గాన్ని చూపించి అద్భుతమైన లక్ష్యాన్ని మనకు చెప్పి అద్భుతమైన గమ్యాన్ని మనకు చెప్పి మన కోసం ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసుకొని తిండి లేక తిప్పలు లేక నానా హింసలు పడితే మనకు కొంచెమైనా మన హృదయాల లేకపోతే బండరాళ్ళ చలించాలి కదా, ఆయనకి సాయం చేయాలి కదా. క్రీస్తుగా వచ్చినప్పుడు ఒకసారి సిలువ వేతకు గురయ్యాను, ఇప్పుడు అనుక్షణం సిలువ వేతకు గురవుతున్నాను అన్న మాటలో అంతరార్థం మనం తెలుసుకోవద్దా? బాబా బ్యాడ్జీలు పెట్టుకొని మనం తిరిగితే బాబా లవర్స్గా చలామణి అయిపోతూ ఉత్తరాలు రాసుకుంటూ ఎక్కడికి వెళ్ళా నేను బాబా లవర్ని బోరగుచ్చుకొని చెప్పడం ఇట్ ఈస్ నాట్ అ థింగ్ ఆఫ్ విచ్ ఈజ్ ఎసెన్షియాలిటీ ఇన్ ఎసెన్షియాలిటీ. కాబట్టి మనం ఇవి నేర్చుకోవాలి. ఇది సబ్జెక్టు చాలా మంచిది. మీరు విన్నా వినకపోయినా బాబా నాకు చెప్పింది, బాబా నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మీకు ఇది బాబా చెప్పిస్తున్నాడు. ఇది బాబా చెప్పిందిగా మీకు అనిపిస్తే స్వీకరించండి, లేదా ఊరుకోండి, అక్కర్లేనట్టుగా ఊరుకోండి, ఏం బాధ లేదు. అందుచేత ఇక్కడ ఈ ఇన్స్పిరేషను అంతర్దృశ్యాలు ఈ రెండు కానీ చూడగలిగే పరిస్థితి యథార్థమైన అవగాహన పొందే పురోగతి చెందిన ఆత్మలలో అప్పుడు ఏంటవుతుంది? ఈ అవగాహన పురోగతి క్రమంలోకి వెళ్ళి అంతర్బుద్ధి అంటే ఇంట్యూషన్ అంటే ఏమిటండి? అంతర్దృష్టి అంతర్బుద్ధి రెండు కూడా. అంతర్బుద్ధి అంతర్జ్ఞానం అంటే సహజ జ్ఞానం. అవి వికసిస్తాయి. వికసించి అంతర్దృష్టితో అవగాహన చేసుకున్నది సత్యం అవుతుంది కనుక బుద్ధి ద్వారా అవగాహన చేసుకున్నది ఒకప్పుడు నిజమవుతుంది, కానీ లేదు ఒకప్పుడు అవ్వకపోవచ్చు. కానీ అంతర్జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంది శాశ్వతంగా మన హృదయాల్లో ఉంటుంది. అందుకని బాబా ఏం చేశారు? ఇప్పుడు మనకి ఒక విధంగా చెప్పాలంటే ఇంట్యూషన్ సహజ జ్ఞానం వరకు బాబా మనకి 4 విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. నిన్న చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకోవాలంటే ఉన్నది. కానీ మిమ్మల్ని విసిగించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే విసిగిపోయారేమో నాకు అనుమానం. కానీ ఎందుకంటే మీకు అనుమానం? నువ్వు వింటున్నాం కదా, హాయిగా వింటున్నాం కదా అని మీరు కానీ అంటే మరి మధ్య మధ్యలో మాట్లాడే పరిస్థితికి వస్తుంది. సరిగ్గా వింటే రాదు కదా. ఇంట్రెస్టింగ్గా ఉన్న వాడికి మధ్య మధ్యలో మాట్లాడరు కదా. నేనేం మాస్టర్నా, లేకపోతే నాకు తెలుసా? ఆయన ఎదురుగుండా కూర్చుంటే ఆయన మాట్లాడుతున్నాను కనుక మాట్లాడుతుంది ఆయన, మాట్లాడిస్తుంది ఆయన. నీకే చెప్తున్నా ఆయన చెప్తున్నట్టే భావించండి. ఇది ఈ పనిముట్టు కాదు, ఇది వాడు ఉంటుంది, రేపు పోతుంది. శాశ్వతమైన వాడు, అనంతుడు, అద్వితీయుడు, అవిభాజ్యుడు, అపార కృపా విశేషం కలిగినటువంటి వాడు మెహర్ ప్రభు. అతను చెప్తున్నట్టుగా భావించండి. జీవితాన్ని పేలవం చేసుకోకండి. మానవ జీవితాన్ని పేలవం చేసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నేను స్పిరిచువల్ రోజు ప్రతి దగ్గర నేనే స్పీకర్ని, అంతకన్నా నాకు ఏటి కావాలనుకుంటే అంతకన్నా దురదృష్టకరమైన భావన ఇంకోటి లేదు. నేను పాటలు పాడిస్తున్నాను, నేను గొప్పవాడిని అనుకుంటే అంతకన్నా దురదృష్ట భావన ఇంకోటి లేదు. మస్తుల్లాంటి వాళ్ళని అంటే 6వ భూమికలో ఉన్న మస్తుల్లాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళ సేవలు చేసి వాళ్ళకి ఇంకా పురోగతి కలిగించాలని బాధపడ్డాడేని ఈ ప్రభువు. అలాగ ఆలోచిస్తే నీ తాలూకా అడ్రస్ ఎక్కడుంది? అది ఎక్కడుందో గాడ్స్ బుక్స్ లో ఒక పుస్తకం ఉంది. మానవులంతా ఇలాగ ఒక సర్కిల్లా వెళ్తున్నట్టు. ఆ సర్కిల్లో మనం ఎక్కడున్నాము? అందుచేత ప్రతి విషయాన్ని కూడా సున్నితంగా తీసుకోవాలి, చాలా ఉన్నతమైనదిగా భావించాలి. అది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు చెయ్యాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెప్పుకుంటూ పాటలు పాడేసి 2 ముక్కలు మాట్లాడిస్తే ఆడేదో ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటే ఆడి కర్మది.
అక్కడితో ఆగిపోతాడు. ఆ జర్నీ అంతే ఆగిపోతుంది. మరి ప్రయత్నం చేయడు. ఇప్పటికీ కూడా పుస్తకాలు చదువుతూ నన్ను చాలా మంది పుస్తక పురుగు అంటారు. పుస్తక పురుగుని కాదు నేను, బాబా యొక్క దాసుడిని, బాబా సేవకుడిని. కాబట్టి మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఇదంతా సేవే కదా. కష్టపడి అంటే ఒక విధంగా ఈ నిర్దిష్టమైన కాలంలో మీతో పాటు కలుసుకొని మీకు అన్ని విషయాలు చెప్పడం అనేది సేవే. సాహితీ సేవ అంటారు, కానీ ఇట్ ఇస్ నాట్ సాహితీ సేవ, సర్వీస్ టు గాడ్ అంతే. మీ అందరూ భగవంతుడే కాబట్టి ఇట్ ఇస్ ఎ సర్వీస్ టు గాడ్. మీరు అలాగే తీసుకోండి. అలా తీసుకుంటేనే మీలో చక్కటి విశాలమైనటువంటి ఆలోచన ధోరణి వస్తుంది. నేను ఏదైనా విమర్శతో చెప్తే అది విమర్శ అనుకోవద్దు, జరుగుతున్నది చెప్తున్నారని అర్థం చేసుకోండి. జరగంది ఏదైనా నా నోటి నుంచి వస్తే అది అడగండి. జరగంది సాధారణంగా బాబా నా నోటి నుంచి బయటికి చెప్పడం. ఆయన విమర్శలు చదివి 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 ఒక విధంగా ఆయన విమర్శల్లో ఉన్నటువంటి వివేకాన్ని గ్రహించే పరిస్థితి వచ్చింది. అందుచేత మీకు నొక్కి వక్కాల నుంచి బాబా చెప్పిస్తున్నారు. అందుచేత మీరంతా కూడా ఈ ప్రవచనాల్లో ఈ సబ్జెక్టు 2757, 2757 పేజీల్లో ఉన్నటువంటి ఇంకా 58 కూడా కలుపుకోండి, 2758 కూడా కలుపుకొని మీరు చదువుతూ ఉంటే మీరేం చేయాలి, మీ కర్తవ్యం ఏమిటి, మీ పరిస్థితి ఏమిటి మీరు తెలుసుకొని ఈ ఇన్స్పిరేషన్ గురించి, ఇన్స్టిట్యూషన్ గురించి, ఇన్సైట్ గురించి, ఇల్యూమినేషన్ గురించి, రియలైజేషన్ గురించి, అంటే రియలైజేషన్ ది లాస్ట్ 7వది. కానీ మిగతా 6 కూడా ఇవి వస్తే తప్ప రియలైజేషన్ రాదు, భగవద్ అనుభూతి రాదు. ఆ భగవద్ అనుభూతి రావడానికి మిగతా 6 తెలియాలి. ఆ 6 అనుభవం ఉండాలి. ఆ 6 మునిగిపోవాలి. ఆ 6 మునిగి 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 మునకలు వేసి 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 వేస్తే అప్పుడు ఆయన కను ఉంటే రియలైజేషన్, లేకపోతే మళ్ళీ రీఇన్కార్నేషన్. అంచేత ఆధ్యాత్మిక మార్గం అన్నది ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అన్న బాబా మాటలో 100కి 150 పాలు సత్యం ఉంది. ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, పొలపాంపు కాదు అది. నీకు రోజుకి 24 గంటలు దేనికి ఇచ్చారంటే, అయ్యా ఉద్యోగం చేయాలి, మరి పిల్లల్ని పోషించుకోవాలి, బాధ్యతలు తెచ్చాలి. ఆల్రెడీ ఉద్యోగం చేసావు, అన్ని తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ఇంకా మరి ఎక్కడెక్కడికి తిరుగుతున్నావు. రిటైర్మెంట్ వచ్చింది, రీటైర్. నువ్వు భగవంతుడితో ఎందుకు ఉండకూడదు? ఇంకా ఎందుకు నీకు తిరుగులు? నీకు ఇవన్నీ చెప్పిస్తున్నా ఆ పనిముట్టు చేత ఆయన అక్కడికి వెళ్ళకుండా పనిముట్టు చేసాడు ఆయన. అంటే మనం వెళ్ళాము అంటే బెనిఫిట్ అవ్వాలి. ఒక సహవాసకి వెళ్ళాము, మీరు నమ్మండి మానండి, ఎన్ని సహవాసులకి తీసుకెళ్ళాడో నాకు బాబా తెలియదు. కానీ ఆ సహవాసులు వెళ్ళిన ప్రతి సహవాసులలో ఎవరెవరు ఏం చేయడం మాట్లాడారో అన్నీ నేను సేకరించుకున్నాను. ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అన్నీ తెలుసుకున్నాను. అంతేగాని సహవాసుకెళ్ళి తినేసి రాలేదు, సహవాసుకెళ్ళి గెంతి రాలేదు. సహవాస్ ఎవరితో? భగవంతుడితో, బాబాతో. బాబాతో ఎక్కడ సహవాసం చేస్తున్నాం? మనతో మనం చేస్తున్నాం. ఆ మనతో మనం చేసిన దాంట్లో కూడా తెలుసుకోకుండా సరదాగా గడిపి వచ్చేస్తున్నాం. అందువల్లే మనకి ఇన్నేళ్ళైనా 69 నుంచి 2025 వరకు సహవాసం అవుతున్నా ఒక్కడుగు ముందుకు వెయ్యరు కూడా. కానీ ఇప్పుడు ఈ సహజంలో ఉన్నవాళ్ళు మాత్రం వెయ్యాలి, వేసి తీరాలి. అలా వేయలేకపోతే ఈ సహజీవనం వ్యర్థమైపోయినట్టే. దానికి ఆలోచించండి. అలాంటి కృషి మేము చేస్తామని ఎవరికైనా కానీ ఉత్సాహం ఉంటే, నాకుందండి ఉత్సాహం అని చెప్తే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టైంలో వాళ్ళందరి కోసం కూర్చుంటాను నేను మరొక గంట. ఏం చేయాలో, ఎలా తెలుసుకోవాలో, ఏ విధంగా తెలుస్తుందో, ఏం చేస్తే తెలుస్తుందో, దానికోసం ఒక క్లాస్ మరొక గంట.
చెప్పమని బాబా నాకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు. అంచేత ఇప్పటికీ ఇది ఇంకా మీకు మనకు 3 రోజులు సాగుతుంది. ఇది ఈ సబ్జెక్టు చిన్న సబ్జెక్ట్ కాదు ఇది. అంచేత మనం బాబా కోసం తాతాలు ఆడుతున్నాం, బాబా కావాలనుకుంటున్నాం. నా అంతవాడిగా చేయడానికి నేను వచ్చానంటే ఆయన అంతవాడిని అవ్వకపోతే అంతవాడిగా మనం అవ్వాలి కదా. ఆయనంతవాడు అవ్వక్కర్లేదు, మనం ఎంతవాడు అంతవాడు కదా. అసలు లేదు, అస్సలు లేదు. నేనేమయ్యాను ఆలోచన ఇప్పటికైనా ఆలోచన తెచ్చుకోండి. ఈ సహజమైన కార్యక్రమం అందుకు గాను ఉపయోగపడితే ఈ పనిముట్టు కొంచెం సంతోషిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా.